హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షార్ట్స్. ఏం మ్యాచ్ అబ్బా ఇది. ఒకళ్ళొక్కరు టాక్టికల్ ఎర్రర్స్ మీద టాక్టికల్ ఎర్రర్స్ చేసుకుంటూ వచ్చారు. అండ్ ఎట్టకేలకి ఎవరైతే తక్కువ ఎర్రర్లు చేశారో వాళ్ళు గెలిచారా అనిపించింది. బట్ ఇన్ ది ఎండ్ టైమ్లీ హిట్స్ పడ్డాయి అక్కడ రోమన్ పవల్ దగ్గర నుంచి అండ్ అలాగే షిమ్రాన్ హెట్మాయర్ దగ్గర నుంచి. అండ్ రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్ అనేది గెలిచారు. టాప్ ఆఫ్ ద టేబుల్లో ఉన్నారు. 5 మ్యాచ్లు గెలిచేశారు. ఒక ఓటమి ఉంది. పంజాబ్ విల్ బి డిసప్పాయింటెడ్, ఎందుకంటే దేర్ రోడ్ టాప్ 4కి రావడానికి ఇంకా కష్టం అయిపోయింది. ఏం జరిగింది ఈ మ్యాచ్లో? లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఈ పిచ్ అనేది కొంచెం డిఫరెంట్గా కనిపించింది. జనరల్గా పేస్ స్వింగ్ అది ఇది అంతా మాట్లాడుకున్నాం పొద్దున. బట్ సడన్గా పిచ్ చూసేసరికి ఇదేంటబ్బా కొంచెం టర్న్ అవుతుందా, కాస్త స్లోగా ఉందా అని ఇంప్రెషన్ వచ్చింది. అండ్ అశ్విన్ ఇంజరీ రాజస్థాన్ రాయల్స్కి. బట్ ఏం చేస్తారు, కేశవ్ మహారాజ్ ఎలాగో ఉన్నాడు వాళ్ళకి, దే గాట్ హిమ్ ఇన్. సరే కేశవ్ మహారాజ్ ఉన్నాడు వాళ్ళ దగ్గర. అండ్ అలాగే అక్కడ మీకు చహల్ అటు తిరిగి స్పిన్ వేస్తాడు. సో అశ్విన్ లేడు, సరే అని చెప్పేసి తనుష్ కోటియాని తీసుకొచ్చుకున్నారు. జాస్ బట్లర్కి ఏదో చిన్న నిగ్గులు ఉందని చెప్పేసి రోమన్ పవల్ వచ్చాడు. సో ఓకే ఫైన్, ఈ టీం అనేది ఇలా ఉంది. అండ్ కేశవ్ మహారాజ్ ఆడాడు కాబట్టి నంద్రే బర్గర్ ఆడే అవకాశం లేదు. ఒకవేళ అశ్విన్ రెడీగా ఉన్నా కూడా మోస్ట్లీ కేశవ్ మహారాజే ఆడేవాడు. దానికి కారణం ఏంటి అంటే స్పిన్ ఎక్కువ ఉంది కాబట్టి. పంజాబ్ కింగ్స్ ఏం చేశారంటే అసలు వెరైటీ అనిపించింది నాకు. వాళ్ళు దే ఆర్ ఆస్ టు బ్యాట్ ఫస్ట్. వాళ్ళు బ్యాటింగ్ ఫస్ట్ చేస్తున్నప్పుడు అశుతోష్ ఎందుకు అక్కడ ఇంపాక్ట్ సబ్లో ఉన్నాడు? ఫస్ట్ బ్లండర్ ఇది. ఎందుకంటే అశుతోష్ని మళ్ళీ ఇంపాక్ట్ సబ్గా బ్యాటింగ్ చేసేప్పుడే తీసుకొచ్చారు. సో దే మిస్డ్ అవుట్ ఆన్ రాహుల్ చహర్. లివింగ్స్టన్ బౌలింగ్ చేశాడు, లెగ్ స్పిన్ వేసాడు, 1 వికెట్ తీసాడు, 21 పరుగులు ఇచ్చాడు. బ్రార్ వికెట్ తీయలేదు కానీ కొంచెం స్పిన్ అనేది లభించింది. రాహుల్ చహర్ ఉంటే ఈ వికెట్ సరిపోయింది కంప్లీట్గా. అతని దగ్గర నుంచి వికెట్లు రావట్లేదే అనుకుంటున్నాం, ఈ వికెట్ ఉంటే బాగుండేది అతనికి. బట్ సమ్హౌ దే మేడ్ అ వెరీ బిగ్ టాక్టికల్ మిస్. అశుతోష్ అంత బాగా ఆడుతున్నాడు. స్మాష్ బ్రోస్ అని వాళ్ళిద్దరికి మనం పేరు కూడా పెట్టాము. వాళ్ళు కూడా పేరు పెట్టి గట్టిగా అసలు వాళ్ళని పొగిడేస్తున్నారు. బాగా ఆడారు కూడా, పొగడడానికి కంప్లీట్గా అర్హులే. అలాంటప్పుడు ఎందుకు లేదు టీంలో? శిఖర్ ధవన్కి ఇంజరీ, అది మరి దానివల్ల శామ్ కరణ్ అక్కడ క్యాప్టెన్సీ వహిస్తూ ఉన్నాడు. కొంతమంది అనుకున్నారు జితేష్ కథ రావాల్సింది అని, బట్ శామ్ కరణ్ క్యాప్టెన్ అయ్యాడు. దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. ఎప్పుడైతే బ్యాటింగ్ మొదలైందో మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైతే ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ చేయడం మొదలు పెట్టారో ఇమీడియట్లీ వాళ్ళకి కొన్ని కష్టాలు మాత్రం మొదలైపోయాయి పంజాబ్ కింగ్స్కి. మీకు బేస్టో మరొకసారి అతని దగ్గర నుంచి ఫెయిల్యూర్ చూసి, ఆ తర్వాత థైడే వచ్చాడు, కొంచెం కొట్టే ప్రయత్నం చేశాడు, అతను అవుట్ అయిపోయాడు. శామ్ కరణ్ 2 డౌన్ వచ్చాడు. తర్వాత దేశంటిన్ శశాంక్, జితేష్, లియం లివింగ్స్టన్ టీంలో ఉన్నాడా లేకపోతే ఆడ కూర్చొని ఏమన్నా మ్యాచ్ చూస్తున్నాడా నాకైతే అర్థం కాలే. అతని చేతిలో బ్యాట్ పెట్టారా, బైనాక్యులర్లు పెట్టారా నాకు అర్థం కాలే. లియం లివింగ్స్టన్ మీకు ఉన్న బ్యాటర్స్లో, T20 బ్యాటర్స్లో ఎస్పెషల్లీ అక్కడ ఉన్న రిసోర్సెస్లో ఎక్స్పీరియన్స్ ఉంది, ఆడిన అనుభవం ఉంది, ఇటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిన సందర్భం ఉంది, అండ్ ఆడగలిగే సత్తా కూడా ఉంది. అతను ఎక్కడో తీసుకెళ్ళి ప్లీజ్ రెస్క్యూ అంటే వర్కౌట్ కాదు. ఈ షుడ్ హావ్ కమ్ డైరెక్ట్లీ. 2వ వికెట్ పడితే తను వచ్చేయాల్సింది. ఇంజరీ నుంచి వచ్చాడు కదా, కొంచెం చూద్దాం అనే ఆలోచనలో వెళ్ళారు. లెఫ్ట్ హ్యాండర్ ఉంటే బాగుంటుంది అనుకున్నారు. అన్నీ కూడా బిడిసికొట్టాయి. అట్లీస్ట్ శామ్ కరణ్ వికెట్కే బాధన్నా వేజనాథన, అది కూడా లేదు. ఎక్కడెక్కడో ఎడో తీసుకెళ్ళి లాస్ట్లో కూర్చోబెట్టారు. ఆ లాస్ట్లో మళ్ళీ అదొక రన్అట్ అని అద్భుతంగా సంజు శాంసన్ త్రో అనేది పక్కకి వెళ్ళిపోతుంది. స్టంప్స్ నుంచి పట్టుకొని ఇట్లా ఇసిరేసాడు దాన్ని. ఫెంటాస్టిక్ పీస్ ఆఫ్ వికెట్ కీపింగ్ సంజు శాంసన్ దగ్గర నుంచి ఆ వికెట్ రావడానికి. బట్ మళ్ళీ మీరు అబ్జర్వ్ చేయండి, ద వే దే ఆర్ లూజింగ్ వికెట్స్ పంజాబ్ కింగ్స్. వాళ్ళ బ్యాటింగ్ ఈజ్ గోయింగ్ నోవేర్. మనం పొద్దున మాట్లాడుకున్నాం, లాస్ట్ మ్యాచ్లో మాట్లాడుకున్నాం, ముందు కూడా మాట్లాడుకున్నాం. వాళ్ళ బ్యాటింగ్ దగ్గర నుంచి ఏమాత్రం హోప్ లేని విధంగా కనిపిస్తుంది. వాళ్ళకి ఎవరైనా హోప్లు ఇచ్చారంటే శశాంక్ సింగ్ హోప్ ఇచ్చాడు, అశుతోష్ హోప్ ఇచ్చాడు. ఇవాళ కూడా మళ్ళీ అదే అశుతోష్ ఆడాడు వాళ్ళకి హోప్ ఇవ్వడానికి. సరే ఆవేశంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆవేశంగా క్యాచ్ పట్టుకునే ప్రయత్నం చేశాడు. దట్ ఈస్ నాట్ హిస్ క్యాచ్. అతను రీచ్లో ఉందని అతను అనుకున్నాడు కానీ బాల్ వాజ్ గోయింగ్ అవే ఫ్రమ్ హిమ్. సంజు శాంసన్ రీచ్ అవుతున్నాడు, అతని చేతిలో గ్లౌస్ ఉన్నాయి. ఆ పని చేసి ఉండాల్సింది. స్టార్టింగ్లోనే ఈ సినిమా ఫస్ట్ వికెట్ పడ్డప్పుడు నేను పట్టుకుంటా అన్నారు. ఇక రెండోసారి డ్రాప్ క్యాచ్ అయింది. ఆ తర్వాత 2 పీకాడు, దరిద్రం వదిలిపోయింది. దాంతో ఇక్కడ పంజాబ్ కింగ్స్ అనుకున్నారు నిజంగా 2 పీకాడు మాకు పట్టిన దరిద్రం వదిలిపోయింది, మాకు రన్లు వచ్చేస్తే మేము కుమ్మేస్తాం, ఇంకా ఇది మా టీము అది ఇది అనుకొని ఫుల్ ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్లు మీరు చూస్తే కనుక అసలు ఈ రైవలరీ అనేది ఒక అండర్ రేటెడ్ రైవలరీ. అందుకే పొద్దున తమిళనాడులో కూడా క్లాసికో అని పెట్టా. ఎందుకంటే అసలు మామూలు రైవలరీ కాదు ఇది. పెద్ద రన్లు కొట్టిన సందర్భాలు ఉన్నాయి, టార్గెట్ డిఫెండ్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి, 200 పైన కొట్టి 2-3 రన్లతో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి, లాస్ట్లో ఒక కొత్త హీరోని పరిచయం చేసిన సందర్భాలు ఉన్నాయి లాస్ట్ ఇయర్ అయితే ధ్రువ్ జురేల్ రూపంలో. సో ఏంటబ్బా పరిస్థితి, దిస్ ఇస్ టూ లెస్ టార్గెట్ అనిపించింది. సరే పంజాబ్ కింగ్స్ నా టాక్టికల్ ఎర్రర్లు చేసేది మేం చేయలేమా అని చెప్పేసి వీళ్ళు కూడా తనుష్తో ఓపెన్ చేయించారు. నాకు అస్సలు అర్థం కాదు ఎందుకు. యశస్వి చేస్తాను ఇంపాక్ట్గా పెట్టుకున్నారు, తీసుకొని రావచ్చు. సంజు కూడా ఓపెన్, సంజుకి సరే ఓపెనింగ్ ఇష్టం లేదు. సరే ఏంటబ్బా ఈ ఆలోచన అంటే తనుష్ తీసుకెళ్ళి గట్టిగా ఆడని చెప్పాలి కానీ అతనేమో 31 బాల్ ఆడాడు.
31 బాల్ 90 స్ట్రైక్ రేట్తో కొట్టాడు. ఏం వర్కౌట్ అవుతుంది 31 బాల్ ఆడిన తర్వాత? ఎంత ప్రెషర్ పడుతుంది. ఇప్పుడు ఎప్పుడన్నా కూడా మీ దగ్గర చేజ్ ఉన్నప్పుడు అహెడ్ ఆఫ్ ది రిక్వైర్డ్ రన్ రేట్ ఉండాలి. అంటే రన్ రేట్ కన్నా కాస్త ఎక్కువ ఉండాలి. అట్లీస్ట్ 1.5 రన్స్ పర్ ఓవర్ కాస్త ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే తర్వాత వచ్చే బ్యాటర్స్ మీద ప్రెషర్ ఉంటుంది. జైస్వాల్కి స్ట్రైక్ ఇవ్వట్ల. జైస్వాల్ కొంచెం ఫామ్లో కనిపించాడు, కొంచెం ప్రాపర్గా షాట్లు ఆడుతున్నాడు, ఎక్కువగా రిస్క్ తీసుకోవట్లేదు, బాగానే ఉందనుకుంటున్న టైంలో అతనికి స్ట్రైక్ ఇలా తనుష్ ఆడుతున్నాడు, స్ట్రైక్ అంతా కొట్టట్లేదు. సరే గట్టి ఊపే ప్రయత్నం చేశాడు, వికెట్ పడింది, అమ్మాయి అనుకున్నాను. సంజు శాంసన్ యశస్వి జైస్వాల్ ఆడుతున్నారు, ఆ టైంలో యశస్వి జైస్వాల్ వికెట్ పడింది. అండ్ అక్కడి నుంచి ఫుల్ స్లో. ఒకనొక దశలో మీరు 10th ఓవర్ నుంచి 17th ఓవర్ దాకా చూసుకుంటే 42 బాల్స్లో 42 రన్సే కొట్టారు రాజస్థాన్ రాయల్స్. వాళ్ళ టార్గెట్ అనేది తక్కువగా ఉంది కాబట్టి ఇది సరిపోయింది. కానీ అదే టార్గెట్ కనుక 160కో 170కి వెళ్ళుంటే పరిస్థితి ఎలా ఉండేది? పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఫెయిల్యూర్. మీరు అనొచ్చు లాస్ట్లో హర్షదీప్ రన్లు ఇచ్చేసాడు, 12 రన్లు ఉన్నాయి, మోర్ ఆఫెన్ ఉన్నాడు, బౌలర్లు ఇచ్చేస్తారు 12 రన్లు. ఓవరాల్ కూడా 40 రన్లు ఇచ్చాడు కదా, అది చూడొద్దు. మీ బేర్స్టో ఏం చేశాడు, మీ శామ్ కరణ్ ఏం చేశాడు, మీ టాప్ ఆర్డర్లో మేము బ్యాటర్స్ ఏం చేస్తున్నారు అక్కడ? ఈ ఒక్క మ్యాచే కదా, మిగతా అన్ని మ్యాచ్లో కూడా ఏం చేస్తున్నారు? డిడ్ యూ రీడ్ ద పిచ్ రైట్? అసలు ఏం జరుగుతుంది? లివింగ్స్టన్ ఎందుకంత కిందకు వచ్చాడు? అశుతోష్ ఎందుకు మీకు ఇంపాక్ట్ ప్లేయర్గా కనిపించాడు? ఇవన్నీ కారణాలు ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ ఒకటే ఒక తప్పు చేసింది. ధనుష్ కోటెన్ ఓపెనింగ్ పంపించి అతనికి ఏం చెప్పారో తెలియదు, మాత్రం అది కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాడు. ఇట్ ఇస్ టఫ్. అతను యంగ్ ఫెలోనే, అతనికి ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేదు. అతని మీద భూతద్దం పెట్టేసి చూసేసి ఏంది నువ్వు చేసావని మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు రియలైజ్, అవ్వట్లేదు, టైమింగ్ అవ్వట్లేదు, సరే ఇంకా మనం ఎక్స్ట్రా రిస్క్ తీసుకొని ఆడేయాలి, తగిలితే తగిలింది లేదా లేదు అని. అది కూడా అతను రెడీగా లేడు. అక్కడి నుంచి బహుశా యశస్వి జైస్వాల్ నుంచి కూడా సరైన ఇన్పుట్ వచ్చి ఉండదు అతనికి. బట్ ఎనీవే ఆ తర్వాత సంజు శాంసన్ వచ్చాడు, ఆడుతున్నాడు అనుకుంటే రబాడా వచ్చాడు. సో ఇక్కడ ఈ కాల్స్ని కూడా కొంతమంది టెస్ట్ చేయొచ్చు. రబాడా ఎందుకు వేసాడు? రబాడా ఉంటుంటే కనుక లాస్ట్లో డిఫెండ్ చేసేవాడు కదా. టార్గెట్ స్మాల్గా ఉన్నప్పుడు మీ టార్గెట్ షుడ్ బి టు పిక్ వికెట్స్. బౌలింగ్ మన ఫీల్డింగ్ టీమ్ టార్గెట్. వికెట్లు తీస్తే కానీ ఆ రిక్వైర్డ్ రన్ రేట్ అనేది పెద్దగా అవుతున్నట్టు కనిపించదు. వికెట్లు తీయకపోతే వికెట్లు చేతిలో ఉన్నట్టు ఎక్కడో ఒకటి ఏదో ఒక రూపంలో ఎవరో ఒక బౌలర్ని టార్గెట్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ హర్షల్ పటేల్ ఉన్నాడు. సో ఇటువంటి నేపథ్యంలో రబాడాని వేయించారు, రబాడా రిజల్ట్స్ ఇచ్చాడు. శామ్ కరణ్ బౌలింగ్ బాగా వేశాడు, శామ్ కరణ్ దగ్గర నుంచి రిజల్ట్స్ వచ్చాయి, లివింగ్స్టన్ దగ్గర నుంచి రిజల్ట్ వచ్చింది. సో వాళ్ళ ఓవర్లు ముందే అయిపోయినా అనే డౌట్లు రావచ్చు. బట్ దిస్ ఇస్ ద రీజన్ అక్కడ రబాడా ఓవర్స్ అయిపోవడానికి కారణం అది. అండ్ రబాడా అతని జాబ్ అతను చేసి వెళ్ళిపోయాడు, అతను డ్యామేజ్ అతను చేసి వెళ్ళిపోయాడు. తర్వాత మీకు ధ్రువ్ జురేల్ అవుట్ అయిపోయా లాస్ట్లో కొట్టబోయి. ఇప్పుడు అంతకన్నా ముందు రియాన్ పరాగ్ కొంచెం లక్ కలిసి వచ్చింది. టాప్ ఎడ్జ్ 6 వెళ్ళింది, అంతకుముందు 2 క్యాచ్లు వదిలేశాడు, ఒక ఇన్సైడ్ ఎడ్జ్ ఆల్మోస్ట్ 4 వెళ్ళింది, భాటీ ఆడిందని ఆపాడు. ఆ తర్వాత మంచి క్యాచ్కి రియాన్ పరాగ్ అవుట్ అయ్యాడు. చాలామంది అన్నారు లక్కీ పరాగ్ అని. బట్ ఆ బాబు 5 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాడు. లాస్ట్ 2 ఏళ్ళుగా డొమెస్టిక్ సీజన్లో కొడుతున్నాడు, ఫుల్ కష్టపడుతున్నాడు. సో ఎక్కడో అక్కడ ఏదో ఒక రూపంలో ధైర్య సాహసే లక్ష్మి అంటూ ఉంటారు. సో ఎక్కడ ఏదన్నా ఒక భాగ్యం రావాలి, ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్. ఆ బ్రేవ్ అనేది ఇక్కడ అతని టఫ్నెస్ చూపించడంలో కనిపించింది. లాస్ట్ 2 ఏళ్లలో కాస్త కలిసి వచ్చింది వాళ్ళకి. బట్ అగైన్ మళ్ళీ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక రాజస్థాన్ రాయల్స్లో మీరు మీ ఐడియా కరెక్టే, ధ్రువ్ జురేల్ని పంపిద్దాం అనుకున్నారు, బాగానే ఉంది. లాస్ట్ మ్యాచెస్లో అతనికి అవకాశం ఇవ్వలేదు, అందుకే ఇటువంటి మ్యాచెస్లో అవకాశం ఇద్దాం అనుకున్నారు. బట్ మీ దగ్గర రోమన్ పౌల్ ఉన్నాడు, సిమ్రాన్ హిట్మైర్ ఉన్నాడు. వాళ్ళని పెట్టుకొని ఎందుకు డిలే చేస్తున్నారు? మీ ఆల్ సెట్ అంటే ఇండియన్ బ్యాటర్స్కి అవకాశాలు ఇవ్వాలి. ఐఎమ్ ఆల్ ఇన్ ఫర్ దట్. అవకాశం ఇవ్వాల్సిన టైంలో మీరు అశ్విని పంపించారు, దట్ ఈస్ అ గుడ్ మూవ్ కాదనట్లు. ఎందుకంటే ధ్రువ్ జురేల్ వికెట్ని ప్రిజర్వ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అదే చేయండి, మేకింగ్ ప్లే యాజ్ అ ఫినిషర్. కాకపోతే ఇక్కడ ఏమైంది అంటే కనుక మ్యాచ్ అప్ గుర్తొచ్చింది. అరే ఇదే ధ్రువ్ జురేల్ కదా హీరో అయ్యాడు పంజాబ్కి అగేన్స్ట్గా, ఇప్పుడు పంపిస్తే అతను కూడా హీరో అయిపోతాడు. పాయింట్ ఈజ్ మీ దగ్గర పెద్ద హిట్టర్లు ఉన్నప్పుడు వాళ్ళని తొందరగా అన్లీష్ చేయాలి. ఫినిషర్స్ ఉండడం ఇంపార్టెంటే, ఫినిషర్స్ కావాలి మ్యాచ్కి. బట్ ఎట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కళ్ళు ఫినిషర్ అవ్వలేరు, ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రూపంలో మిడిల్ ఓవర్స్లో ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సో ఇమీడియట్గా సంజు వికెట్ పడిన తర్వాత ఈ షుడ్ హ్యావ్ కమ్. అండ్ అక్కడ ఆ సత్తా అనేది చాటు ఉండాల్సి కొంచెం అటు ఇటు డిలే అయిందేమో అనిపించింది. బట్ ఇన్ ది ఎండ్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక పెనల్టీమేట్ ఓవర్లో అక్కడ పడ్డే రన్లు వచ్చాయి. ఆ తర్వాత ఆ ఓవర్లో 2 4లు రోమన్ పౌల్ దగ్గర నుంచి కూడా రావడం బాగా హెల్ప్ అయింది. అంతకుముందు ఒక 6 పడడం బాగా హెల్ప్ అయింది. లాస్ట్ ఓవర్లో మళ్ళీ మంచి డ్రామా. హర్షదీప్ ఒక వైడ్ ఆర్కర్ వేసాడు, ఒక బాల్ లోపల కొట్టాడు, ఒక బాల్ మిస్ అయింది, ఒక బాల్ ప్యాడ్కి తగిలింది. ఇదేంటా గోలా అనుకున్నాడు. బట్ యార్కర్స్ వేయడం ఎంత కష్టాన్ని ఒకసారి ఆలోచించుకోవాలి. 6 బాళ్ళు యార్కర్లు వేయాలంటే దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది ఎటువంటి పెద్ద బౌలర్ కన్నా కూడా. స్లైట్గా లెంగ్త్ మిస్ అయినా కూడా బాల్ బయటకు. సో అక్కడ అదే ముందుకు వచ్చాడు, ఫుల్ టాస్ తీసుకున్నాను, లెంగ్త్ కాస్త షార్ట్ అయింది, కొట్టాడు. ఆ బ్యాట్కి మీరు అబ్జర్వ్ చేసుకుంటే బ్యాట్ ఫేస్ క్లోజ్ అయిపోయింది.
బ్యాట్ ఫేస్ వాస్ క్లోజ్డ్ అండ్ లాగ్ పెట్టి మీకేట్ స్ట్రైట్గా బాల్ వెళ్ళింది, డైరెక్ట్గా బౌండరీ క్వశ్చన్ పడింది, 6 వచ్చింది. ఇంకా ఆ తర్వాత పెద్దగా ఛాన్స్ లేదు. కొంతమంది అన్నారు శామ్ కరణ్ షుడ్ హావ్ గాన్ ఫర్ దట్ క్యాచ్ అని. ఏదైతే 2 ఏళ్ళతో తన దగ్గర నుంచి ఫంబుల్ జరిగిందో క్యాచ్ కోసం వెళ్ళాలి అని. బట్ అతనున్న పొజిషన్లో ఆ క్యాచ్ పట్టుకోవడం కష్టం. అంటే ఫస్ట్ ఇన్స్టెన్స్ నాకు అనిపించింది అరే క్యాచ్ పట్టుకోవాలి కదా బాబు అని. బట్ క్యాచ్ పట్టుకోలేకపోయాడు, కొంచెం దూరంగానే ఉండింది. సో బౌండరీ ఆపుదాం అనుకున్నాడు, ఆపాడు. ఆ తర్వాత బాల్ వాస్ ఫుల్ టాస్, మళ్ళీ యార్కర్ మిస్ అయింది. ఇక 2 balls 2 మోర్ ఆఫ్ ఇన్ ద నాట్ యువర్ డన్. సో హర్షదీప్ని ఆ లాస్ట్ ఓవర్లో పట్టుకుని క్యా తుమ్మి ఐసా కియతో కైసా అని మాట్లాడడం కరెక్ట్ కాదు. కష్టపడ్డాడు, అతను బాగానే వేసాడు. ఇనిషియల్గా కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే కొంచెం రన్స్కి వెళ్ళాడు. అక్కడ కూడా మీకు ఏదో టాప్ ఎడ్జ్లు ఇన్సైడ్ ఎడ్జ్లు బాగానే కలిసి వచ్చాయి. సో దెర్ వాజ్ అ లిటిల్ బిట్ ఆఫ్ టఫ్నెస్ హర్షదీప్ వైపు. బట్ పంజాబ్ కింగ్స్ టాక్టికలీ ఇన్ దేర్ బ్యాటింగ్ ఇంపాక్ట్స్ ఆఫ్ అక్కడ వాళ్ళు ఈ మ్యాచ్ని కోల్పోయారు అనిపించింది. అండ్ పాయింట్స్ టేబుల్ పరంగా మరీ ఇంకా వాళ్ళకి ఇబ్బందికరంగానే మారుతుంది. వాళ్ళు క్లైంబ్ అవ్వడం, వాళ్ళు టాప్ 5కి రావడం కష్టం. రాజస్థాన్ రాయల్స్ విత్ ఆల్ దేర్ ప్రాబ్లమ్స్ లాస్ట్ మ్యాచ్లో గెలవాల్సిన మ్యాచ్ను కోల్పోయారు. బౌల్ట్కి ఎందుకు ఇవ్వలేదు, మయాంక్ మన కుల్దీప్కి ఎందుకు ఇచ్చారు, ఆవేష్ చేసేటువంటి ఇష్యూస్ అన్నీ కనిపించాయి. బోల్డ్ లాస్ట్ ఓవర్ కూడా అద్భుతంగా బౌలింగ్ వేసాడు. ఆ లాస్ట్ ఓవర్ ఆవేష్ ఖాన్ రన్స్కి వెళ్ళిన తర్వాత కావాల్సిన డ్యామేజ్ కంట్రోల్ బోల్ట్ చేశాడు. ఆవేష్ ఖాన్ కూడా బాగా వేసాడు. అప్పుడప్పుడు రన్లకి వెళ్తారు, ఎవరన్నా వెళ్తారు. ఆ క్యాచ్ డ్రాప్ అయింది, ఆ తర్వాత అతను బాగా వదిలిపెట్టాడు అశుతోష్. బట్ ఆ క్యాచ్ పట్టుంటే థింగ్స్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. సో ఇక్కడ మళ్ళీ వాళ్ళ థింగ్స్ అనేవి రైట్గా చేశారు ఎక్సెప్ట్ ఫర్ దిస్. బట్ ఇది కూడా మనం అనుకుంటూ ఉన్నాం కదా, ఇక ఆటలో ఇట్లాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. బట్ 5 విక్టరీలు రావడం ఇన్ 6 మ్యాచ్లు, 6లో 5 గెలవడం అంటే కనుక ఏ టీం కన్నా కూడా చాలా హ్యాపీ ఫీల్. ఎస్పెషలీ వరుస పెట్టి ఆడతారు. 2 రోజుల వ్యవధిలో మ్యాచ్ ఆడారు. అందుకే బట్లర్కి కానీ అశ్విన్ కానీ కొంచెం రికవరీ అనేది కష్టమైంది. బట్ ఇది గెలవడం అనేది వాళ్ళకి చక్కటి ఊపిరి అందిస్తుంది. అండ్ అవే గేమ్ కూడా అవ్వడం, వాళ్ళు అక్కడ గెలవడం, వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు వాంఖడేలో గెలిచారు, ఇప్పుడు ఇక్కడ కూడా గెలుస్తూ ఉన్నారు. దే విల్ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. పాయింట్స్ టేబుల్లో హ్యాపీగా హాయిగా ఇక్కడ ఎట్లా అంటే సుకూన్ సే సోరేవో. ఉగాది రోజున తెలుగు టీం గెలిచింది, బైసాఖి రోజు వాళ్ళ న్యూ ఇయర్, అది పంజాబీ వాళ్ళు గెలుస్తారేమో అనుకున్నారు. క్లోజ్గానే మ్యాచ్ జరిగింది, కానీ కుదరలేదు వాళ్ళకి. మీరేమనుకుంటున్నారు?